కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పురుడు పోసుకున్న వెంటనే పురిటి బిడ్డను ఆసుపత్రి ఆవరణలో పడేసి వెళ్ళింది. శిశువు ఏడుపును విన్న ఆటో డ్రైవర్లు ఆ శిశువును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి సిబ్బంది ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శిశువుకు వైద్య చికిత్స అందిస్తున్నారు. అక్కడికి వచ్చిందట. వాళ్ళు స్కాన్ చేస్తే ప్రెగ్నెంట్ అని తెలుస్తూనే వాళ్ళు వేరే హాస్పిటల్కి ఆమెను రెఫర్ చేస్తే ఆమె హాస్పిటల్ పోకుండా బాత్రూమ్కి అని పోయి బాత్రూంలో డెలివరీ అయ్యి బేబీని గోడ అవతలికి వేసిందట. గోడ వెనకాల ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడంట. అక్కడ చప్పుడు వినేసి ఆయన దగ్గర పోయేసరికి బేబీ పడిపోవడాన్ని చూసి ఆయన మళ్ళీ మెడికల్ హాస్పిటల్ తీసుకుని వచ్చారు. అక్కడికి వస్తూనే అక్కడ మేనేజర్ వాళ్ళందరూ కలిసి పాపను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. బేబీ ప్రీమేచ్యూర్, తర్వాత 1.3 kgsతో పుట్టింది. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. కింద పడిందా మేము అది చూడలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చేర్పించినాం. అంటే అక్కడ మందులు అవి తిరుగుతుంటే ఆ పాపను చూసి తీసుకొని ఇక్కడ చేర్పించినాం. సంబంధించి ఆడపిల్లనా మగపిల్ల? ఆడపిల్ల 7 చూసి